ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలంగా పనిచేయాలనే ఒక ఆలోచనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. సరే, అపోజిషన్ వాళ్ళు వాస్తవాన్ని కూడా ప్రధానమంత్రి హోదాలో ఆ డయాస్ మీద రేవంత్ రెడ్డి గారిని ఆ మాట అడిగి ఉండాల్సింది కాదు మోడీ గారు. మరి ఆయన ఎందుకు టెంప్ట్ అయిందో మోడీ గారు మనం అంచనేయలేం. రేవంత్ రెడ్డి గారిని అడగడానికి ఎందుకు మోడీ గారు టెంప్ట్ అయ్యారో మనం అంచనేయలేం. అసలు అడగొద్దు. ఒక మోడీ ప్రధానమంత్రి హోదాలో అడిగినప్పుడు ఆయన కొంత అట్లా అడగడము ఇబ్బందికరంగానే ఉంటుంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారికి. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ పొలిటికల్ పార్టీగా కూర్చుంటే జవాబు చెప్పగలుగుతాడు. ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి అడిగేసరికి ఎవరు వాస్తవాన్ని కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. సెకండ్లల్లా చెప్పలేరు. ఎంతున్నా అతను ప్రధానమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే. అదంతా గౌరవంతో కూడుకున్న డయాస్ అదంతా. అలాంటి గౌరవంతో కూడుకున్న డయాస్లో ప్రధానమంత్రి గారు టెంప్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు న్యూట్రల్గా ఉన్నాడు, బ్యాలెన్సింగ్ ఉన్నాడు. ఎవరు దోచింది వాళ్ళు గుర్తుకుంటూ కూర్చున్నారు వార్తలు. అదే కదా జరిగింది. మాట్లాడితే అట్లా అంటారు, మాట్లాడకపోతే ఇట్లా అంటారు. మనసు పడడము వాళ్ళ ఇష్టం. అవతల లవ్ చేస్తే దానికి ఎవడేం చేస్తాడు? దానికి అది వన్ సైడ్ లవే. వన్ సైడ్ లవ్. అది వన్ సైడ్ లవ్ కాదు. ఒక మాట వినండి. మళ్ళీ మీరు అడుగుతున్నారు, గాంధీ భవన్లో కూర్చొని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పు అన్న నేను. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి, దట్ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఆలోచన ఆయన చెయ్యడు. ఆయనకు అవసరం లేదు, ఆయన చెయ్యడు. యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చెప్తున్నా. నేను ఒక పొలిటికల్ మైండ్ తోటి చెప్తున్నా. మీకు అందరు కూడా తెలుసు. అప్పుడప్పుడు నేను రేవంత్ రెడ్డిని కలిసేది చాలా తక్కువ కలుస్తాను. నేను మీరు చాలాసార్లు కలుస్తారు, నేను కలుస్తాడు ఏడాదికి ఒకసారి కలుస్తాను. ఏమది మాట చెప్తున్నా. లేదు, నేను ఎవరితో మాట్లాడా. ఎందుకంటే రోజు మాట్లాడి ఏం చేస్తా? సీఎం తోటి రోజు ఏం పని ఉంటుందని మాట్లాడతా. నేను ఇంకోటి అట్లా పోలేను కూడా. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను ఇక గాంధీ భవన్లో కూర్చున్నా. గాంధీ భవన్లో కూర్చుని నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తను, నాయకుడిని. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ నాయకత్వంలో మాకు ఒక అవకాశం ఇచ్చిర్రు. కాంగ్రెస్ పాలన, పరిపాలన, ప్రజల పాలన అనే ఒక విధానంతో నడుస్తుంది. ఇలాంటి క్రమంలో కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలో అక్కడ యూపీఏ ప్రభుత్వం ఉండి, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ఉండే. ఆ పాలన, ఆ పరిస్థితులు వేరు. ఇక్కడ అధికారం, అక్కడ కేంద్రంలో మాకు అపోజిషన్. ఆయన వీలైనంత వరకు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. విమర్శలు సహజంగా వస్తుంటాయి, ఇవన్నీ మామూలే. నచ్చిన రోజు తప్పుతాడు, నచ్చిన రోజు తప్పుతాడు. ఇది సహజంగా ఎప్పటికైనా ఉంటుంది. నేనేమంటున్నానంటే నువ్వు ఇది అదే నేనేం చెప్తున్నా అంటే, కాబట్టి అది ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎందుకంటే ఒక ఇంత పెద్ద జాతీయ పార్టీలో ఒక ఇంత అవకాశము కమిట్మెంట్గా ముఖ్యమంత్రి నాకు ఇచ్చిండు రాహుల్ గాంధీ అనేది ఆయనకున్నది. నాకు తెలిసినగా యాజ్ ఎ పొలిటీషియన్గా నాంచన ఎవరు అంటాడు మనసు పడితే అందరేమో ఎట్లా పోతాడు? ముఖ్యమంత్రియే కదా అది పోస్టు. కాబట్టి అది నేను అంటున్నా ఏంటంటే, మీరు కూడా అసలు ఆలోచన బ్రేక్ చేసేసేయండి. వాళ్ళు అడిగిరు, వీళ్ళు అడిగిరు రేవంత్ని, సీఎంని అని అది అలాంటి చర్చకు బ్రేక్ ఇచ్చేసేయండి. ఇంకా 2.5 ఏళ్ళు గవర్నమెంట్ ఇంకా చాలా పనులు చేసేట్టు ఉన్నాయి. ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఇటు డబ్బులు లేని సంసారాన్ని దిద్దుకుంటూ
పాలన చేయాలి. కాబట్టి చాలా కష్టంతో కూడుకున్న ఈ యొక్క ప్రయాణం. కాబట్టి దీన్ని అందరం అర్థం చేసుకొని ముందుకు పోవాలి. వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు నాకు కూడా ఒక్కొక్కటి, నేను ఒకటంటే మీరు ఈ మధ్యలో ఈ మైక్లలో కూడా హరి నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడితే దానిలో కొన్ని కట్ చేస్తున్నారు పదాలు, మళ్ళా వాళ్ళకి నచ్చినట్టే పెడుతున్నారు. మళ్ళా అది ఆ సాహసం నా విషయంలో ఎవరు చేయకండి. ఇక నేను నా విషయంలో చేస్తే వాడిని ఇంటికే పోతా చక్కగా. ఆడు ఎవ్వడని వాడు ఎవడు ఉండనాడు. ఇక ఆడు టీఆర్ఎస్ వాడు ఉండని, ఆడు బీజేపీ వాడు ఉండని, ఆడు ఎవ్వడని ఉండని. అది ఇక మేము అన్నది మీరు రాయాలి, కానీ మేము అన్న దాంట్లో తుకుడలు చేసి దాన్ని పీసులు చేసి అక్షరాలు కట్ చేసి ఇవ్వండి వచ్చిందాడు పెడుతున్నాడు. అట్లా పద్ధతి జవాబుదారు కాదు కదా. జర్నలిజం అంటే జవాబుదారు. అది జవాబుదారు లేని పని ఎట్లా చేస్తారు? నీకు నచ్చింది నువ్వేదో ఊహించుకుంటే ఎట్లా? కాబట్టి నేనేమంటున్నానంటే మేము ఏది మాట్లాడతామో ఆ పదాలనే వాడండి. మీరు ఎక్కువ ఊహించుకొని అలా యాడ్ చేయకండి. మీరంటే మీరు కాదు, ఎవరో వేసేటోళ్ళు.